ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మనము బలహీనులముగా నుండగా దేవుని జీవవాక్యం ప్రతిరోజు మనలను బలపరుస్తుంది. ఈ వాక్యమును మీరు విని అనేక మందికి షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈరోజు దేవుని జీవవాక్యంను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 20వ వచనము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. Psalms 107 verse 20. He sent out his word and healed them. దేవుని వాక్కు రక్షిస్తుంది. దేవుని వాక్కు బాగు చేస్తుంది. దేవుని వాక్కు విడిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, సహాయము కొరకు నీవు నిస్సహాయముగా ప్రభువుకు మొర్రపెట్టినప్పుడు నీ అవసరమునకు జవాబుగా ప్రభువు తన వాక్కును పంపిస్తాను అని ఈరోజు నీకు వాగ్దానమిస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు తన వాక్కును పంపుటలో 3 పనులు చేస్తున్నాడు. నీ కష్టకాలంలో నిన్ను రక్షిస్తాను అని అంటున్నాడు, నిన్ను బాగు చేస్తాను అని అంటున్నాడు, నిన్ను విడిపిస్తాను అని అంటున్నాడు. కాబట్టి ఫలితమును పొందుటకు ఎప్పుడూ కూడా నీవు దేవుని వాక్కును దాటుకొని వెళ్ళుటకు ప్రయత్నించవద్దు. దేవుని వాక్కే నీకు ఆధారము. దేవుని యందు ప్రార్థనే నీకు ఆధారము. మై డియర్ ఫ్రెండ్, గాడ్స్ వర్డ్ హీల్స్ అవర్ బ్రోకెన్ హార్ట్స్ అండ్ బైండ్స్ అప్ అవర్ వూండ్స్. ప్రియ విశ్వాసి, దేవుని వాక్కుని ఎప్పుడైతే నీవు సాత్వికంతో స్వీకరించి మరియు నీ హృదయమును ప్రభువునకు తెరిచి ఉంచినట్లయితే, నీవు దేవుని వాక్కును నీ యందలి విశ్వాసంతో కలిపి ఉంచినట్లయితే ఖచ్చితంగా నీవు మొరపెట్టినప్పుడు నీ అవసరమునకు జవాబుగా ప్రభువు తన వాక్కును పంపిస్తాడు. ఆ వాక్కు నిన్ను రక్షిస్తుంది, బాగు చేస్తుంది, విడిపిస్తుంది. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడైన దేవ, ఈరోజు జీవవాక్యం ద్వారా మాకు వాగ్దానం ఇస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, నీ వాక్కును పంపి మమ్ములను బాగు చేయండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానమును వారి జీవితాల్లో ఫలింపచేయమని సృష్టికర్త అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.